ఇక బీసీల గొంతు నులిమే కుట్ర, మోడీ చుట్టూ తిరుగుతుంది, బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రధాని మోదీ మెడకు చుట్టుకుంటుందని. బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్నది కాంగ్రెసు, బీసీలకు అవకాశాలు ఇస్తామన్నది కాంగ్రెసు. మోడీ చుట్టూ మీరు ఇచ్చినటువంటి హామీలో ఎక్కడైనా సరే బీసీ రిజర్వేషన్లు మేము పెంచుతామన్నారు తప్ప, నిజంగా మీకు ప్రేమ ఉంటే బీసీల నోటుకాడి కూడు తింటున్నటువంటి బీసీలలో రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, అంబేద్కర్ గారి ఆశయాలకు వ్యతిరేకంగా, అంబేద్కర్ గారి మాటలకు వ్యతిరేకంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేటువంటిది అసంబద్ధమని అంబేద్కర్ గారు చెప్పారు. ఇవాళ మీరు జై భీమ్, జై సంవిధాన్, జై బాపు అనేటువంటి నినాదాలు చేస్తారు కదా, జై భీమ్ అని మీరు అంబేద్కర్ గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మత ప్రాతిపదికన రిజర్వేషన్లను పక్కన పెట్టండి. మీరు మత ప్రాతిపదికన అంబేద్కర్ని వ్యతిరేకంగా, అంబేద్కర్ మీద, అంబేద్కర్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తిని గెలిపిస్తారు, అంబేద్కర్ని కమ్యూనిస్టులతో కలిసి ఓడగొడతారు, అంబేద్కర్ని మంత్రి పదవి నుంచి పక్కన పెట్టేస్తారు, అంబేద్కర్ విధానాల కోసం ఇవాళ జై అంబేద్కర్, జై భీమ్ అని చెప్పి అంబేద్కరు చాలా స్పష్టంగా మత ప్రాతిపదికనలో రిజర్వేషన్లు ఉండకూడదని ఆ పెద్ద మనిషి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ కాంగ్రెస్ అది తుంగలో తొక్కి అంబేద్కర్ గారి ఆశయాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం 4% రిజర్వేషన్లు బీసీ కోటా కింద మత ప్రాతిపదికన ముస్లింలకు ఇచ్చి వాళ్ళ నరేంద్ర మోడీ మెడకు చుట్టుకోవడం ఏమిటి? అంటే నరేంద్ర మోడీ మెడకు చుట్టడం కోసం, రాజకీయం చేయడం కోసం మీరు బీసీ రిజర్వేషన్లు ఇస్తానరా? మీరు బీసీ రిజర్వేషన్లు ఇస్తా అంటే దేనికంటే దానికి పోవాలి, కాలు మొక్కాలే, బతలాడాలి, మీది కర్మ. మీరు మాట ఇచ్చింది, బీజేపీ మాట ఇవ్వలేదు. 42% రిజర్వేషన్స్ ఇస్తామని బీజేపీ మాట ఇవ్వలేదు. ఎక్కడ మీరు ఇచ్చింది మాట, మీరు అధికారంలోకి వచ్చింది, మీరు అమలు చేయాల్సింది కేంద్రం. మీరు పోనీ ఆ మాట రాసిరా మేనిఫెస్టోలో? కేంద్రం అనుమతిస్తే మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని మీరు చెప్పిరా? మీరు ఇక్కడ రాజకీయాలు చేస్తాం, మీరు రాజకీయాలు చేయట్లేదా? ఒకవేళ మీకు ప్రేమ ఉంటే మోడీని తిట్టొద్దు, మోడీని ఇరికిస్తామనేటువంటి మాట మీరే చెప్తున్నారు, బీజేపీని ఇరికిస్తామని అంటే మీరే రాజకీయం చేస్తున్నట్టు కదా. రాజకీయం ఎవరు చేస్తున్నారు? మొట్టమొదట కాంగ్రెస్ రాజకీయం చేయొద్దు. అక్కడ మేము 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం, నరేంద్ర మోడీ గారు దయచేసి రాజ్యాంగ పరంగా అవకాశం ఇవ్వండి, తమిళనాడులోనో ఇంకో రాష్ట్రంలోనో ఎట్లొచ్చిందో స్టడీ చేయండి, ఇగో మేము స్టడీ చేసినాము, ఇగో ఈ నిబంధనల ప్రకారం మాకు ఇవ్వండి, అవసరమైతే మీరు బీజేపీ ఎంపీలను కలుపుకపోవాలి, కలుపుకపోవాలి. మేమేంది కలుపుకపోయేది, మేము డిమాండ్ చేస్తాం, ఇది మా హక్కు అంటే మీరు మాట ఇచ్చిరు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాట ఇచ్చింది, భారతీయ జనతా పార్టీ మాట ఇవ్వలేదు, టీఆర్ఎస్ పార్టీ మాట ఇవ్వలేదు. బీజేపీ కేంద్రంలో ఏ అవకాశం ఉంటే అవకాశం ఇస్తుంది, వాళ్ళు మాట ఇవ్వలేదు. ఆ మాట ఇవ్వకపోతే చేయొద్దా? మీరు మాట ఇచ్చిన వాళ్ళు చేయాలి. బాధ్యత మీది, బాధ్యత మీది మాత్రమే, కాంగ్రెస్ది మాత్రమే. కానీ మీరేం చేస్తున్నారు? బీసీ రిజర్వేషన్ల పెంపు మోడీ మీదకు చుట్టుకుంటుంది, మోదీ మీదకు చుట్టుకుంటుంది అంటే రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ తప్ప బీసీల మీద ప్రేమ లేదు. బీసీల మీద ప్రేమ ఉంటే బీసీఈ రిజర్వేషన్ని, అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే మీరు ఏడాది పాటు జై బాపు, జై సంవిధాన్ అంటున్నారు కదా, జై భీమ్ అంటున్నారు కదా. జై భీమ్ అంటే, జై సంవిధాన్ అంటే మీరు వీటికి కట్టుబడి ఉంటే ఖచ్చితంగా బీసీఈ రిజర్వేషన్ తొలగించాలి, బీసీఈ రిజర్వేషన్ తొలగించాలి. తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు నిజంగా బీసీల సంఘాలు, బీసీల మీద ప్రేమ ఉంటే, బీసీల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటే ఇది నిలదీయాలి, ఇది మాట్లాడాలి. మొట్టమొదట బీసీఈ రిజర్వేషన్ తొలగించండి. మళ్ళా ఏదో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఇచ్చిరు కదా, ఆ రిజర్వేషన్లు తొలగించాలి కదా, అది తప్పు చేశారు అనేటువంటిది కావాలని చేసేటువంటి కుట్ర. కానీ అది కాదు, ఎందుకంటే దానికి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, సుప్రీంకోర్టే అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినాక మీరు ఏం మాట్లాడినా ఉపయోగం లేదు. కానీ బీసీఈకి సుప్రీంకోర్టు అనుమతి లేదు, రాజ్యాంగం అనుమతి లేదు. కానీ ఇవాళ బీసీ కోటాలో మేము మోడీ మెడకు చూడతాం అంటే మీరు రాజకీయం చేయదలుచుకున్నారు తప్ప బీసీల మీద ప్రేమ లేదు. మీకు బీసీల మీద ప్రేమ లేదు. ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు రాజకీయం చేయొద్దు, దీన్ని రొచ్చు చేయొద్దు. మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా రొచ్చు చేయకూడదు. ఆ చేసేటువంటి పరిస్థితి మీరే చేస్తున్నారు తప్ప ఇంకొకటి లేదు, ఇంకొకటి కాదు మీరు చేసేది. సో అది కాంగ్రెస్ యొక్క చిత్తశుద్ధికి ప్రశ్న, కాంగ్రెస్ నాయకుల యొక్క ఆలోచన విధానానికి తార్కాణం. కాంగ్రెస్ నాయకులు చెప్పాల్సినటువంటి సమాధానం అదే, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.